హలో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో పిక్సార్ట్ యాప్లో మీకు పైన చూపిస్తున్న విధంగా మీ ఫోటోను కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ వీడియోస్ అయినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ముందుగా మీరు పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్స్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టూల్స్ ఓపెన్ చేసిన తర్వాత క్రాప్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పోర్ట్రైట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి ఇంకా సింపుల్ ఎఫెక్ట్లో ట్విలైట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ ఫొటోస్ని యాడ్ చేసేసుకోండి. మీకు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత క్రాప్ పై క్లిక్ చేసి 16:9 రేషియోని క్లిక్ చేయండి. జూమ్ చేసి మీకు తగ్గట్టుగా మీరు మీ ఫోటోని అడ్జస్ట్ చేసేసుకోండి. చేసిన తర్వాత పైన ఎరేజ్ సింబల్ కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఎరేజ్ సింబల్ పై క్లిక్ చేసి మీ ఫోటో యొక్క సైడ్ ఎడ్జెస్ మొత్తాన్ని ఎరేజ్ చేసేసేయండి. 2 సైడ్స్ ఎరేజ్ చేసేసేయండి. ఇప్పుడు ఒపేసిటీని హార్డ్నెస్ని తగ్గించేసి సైజ్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసేసి ఆ సైడ్ ఎడ్జెస్ మొత్తాన్ని ఎరేజ్ చేసేసేయండి పైన చూపిస్తున్న విధంగా. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ఏ ఫోటో ఎడిటింగ్ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 2 సైడ్స్ ఎరేజ్ చేసేసేయండి. 2 సైడ్స్ కూడా మొత్తం ఎరేజ్ చేసేసేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా ఫోటో ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, లిరిక్స్ కానీ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. 1 or 2 డేస్లో మీకు చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇందులో బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసేయండి. ఇలాగే ఇంకా ఒక 2 or 3 ఫొటోస్ యాడ్ చేసేసేయండి. గైస్, మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ సాంగ్ యొక్క లిరిక్స్ కూడా ఎడిట్ చేయడం జరుగుతుంది. మీకు ఏది కావాలంటే అది కింద కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. వీలైనంత తొందరగా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీ గ్యాలరీలో కానీ లేదంటే పిక్సార్ట్ యాప్లో కానీ లెన్స్ ఫ్లేర్ నవడేసి పెట్టుకోండి. లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. లేదా పిక్సార్ట్ యాప్లో లెన్స్ ఫ్లేర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి దాంట్లో స్క్రీన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పైన డబ్బా సింబల్ కనబడుతుంది కదా, దానిపై క్లిక్ చేసి డూప్లికేట్ పై క్లిక్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి యాడ్ చేసేసుకోండి. అది బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీ ఫోటోని అయితే యాడ్ చేసేసేయండి. ఓకే, మీ ఫోటో తగ్గట్టుగా సైజ్ జూమ్ ఇన్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు మీ ఫొటోస్లోకి వెళ్ళి షాడో అనే ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా పిక్సార్ట్ యాప్లో అయినా షాడో అనుకుంటున్నా వచ్చేస్తుంది. స్టిక్కర్లో షాడో ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీప్లేస్ క్లిక్ చేసేయండి.
మీకు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు డబ్బా మీద క్లిక్ చేసి డూప్లికేట్ పై క్లిక్ చేయండి. మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని దాని ఒబేసిటీని తగ్గించేసేయండి. ఒబేసిటీ ఒక 70% అలా పెట్టేసుకోండి. నెక్స్ట్ మీ నేమ్ యొక్క ఆల్ఫాబెట్స్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. లేదంటే పిక్సార్ట్ యాప్లో సెర్చ్ చేసినా కానీ దొరుకుతాయి. యాడ్ చేసేసుకోండి. తర్వాత బ్లెండింగ్ అని కనబడుతుంది, దానిపై క్లిక్ చేసి మల్టిపుల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మీ ఫోటో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి. సైజు మరి మీ ఫోటో తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టిక్కర్ యొక్క ఒబేసిటీని తగ్గించేసేయండి ఒక 60%. నెక్స్ట్ ఈ విధంగానే మీ నేమ్ యొక్క ఆల్ఫాబెట్స్ మొత్తాన్ని యాడ్ చేసేయండి పైన చూపిస్తున్న విధంగా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే రైట్ క్లిక్ చేసి మీ ఫొటోస్లో లెన్స్ ఫ్లేర్ అనే స్టిక్కర్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే పిక్సార్ట్ యాప్లో కూడా మీకు అవైలబుల్గా ఉంది. లెన్స్ ఫ్లేర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నేమ్ పక్కన యాడ్ చేసుకోండి. అంతే. మీ వీడియో ఇప్పుడు ఫిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ క్రాప్లో స్క్వేర్ 48ని సెలెక్ట్ చేసుకోండి. తీసి మీ ఫోటోని కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ షాడో ఆప్షన్ కనిపిస్తుంది కదా, షాడో దానిపై క్లిక్ చేసి ఓపెన్ని ఇంక్రీజ్ చేసేసేయండి. అయిపోయింది, మీ ఫోటో రెడీ అయిపోయింది.